వాట్ ఈస్ హ్యూమన్ రైట్స్ అని ఒక బుక్ ఉంటే వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. వాట్ ఈస్ ఉమెన్ నీడ్, వాట్ ఈస్ చిల్డ్రన్ నీడ్, అండ్ వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ డే పీపుల్ ఆర్ లైక్ ఆన్ దేర్ ఫోన్స్. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఫోన్ కి ఇచ్చినంత టైం ఇంట్లో పిల్లలకి గాని కుటుంబానికి గాని ఇవ్వడం లేదు. అబ్యూజ్డ్ బై దేర్ ఫ్రెండ్స్, కొట్టడం, తిట్టడం, తర్వాత ఫోర్స్ చేశారంట వాష్రూమ్ లో పిలిచుకెళ్లి కమోడ్స్ ని లిక్ చేయమని చెప్పి, అని తర్వాత ఆ వాష్రూమ్ కమోడ్ లోనే ఫేస్ ని వాటర్ లో ముంచి ఫ్లష్ ని వేశారంట. ధైర్యం లేదు చెప్పడానికి. పేరెంట్స్ కి చెప్పలేదు, స్కూల్లో టీచర్స్ కి చెప్పలేదు, ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా చెప్పలేదు. ఎందుకంటే భయం. మానవుడు ఎలా ఉండాలంటే ఒక సన్ షైన్ లాగా ఉండాలి. ఎప్పుడైతే సన్ ప్రపంచమంతా దాని యొక్క కాంతిని అందించకుండా ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ కి అందించి మిగతా రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ని డార్క్నెస్ లో వదిలేస్తే ఇట్స్ నాట్ ద నేచర్ ఆఫ్ ద సన్, రైట్? సో అదే విధంగా మానవుడు కూడా వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ వి షుడ్ షైన్ ఆన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హౌ ద సన్ షైన్స్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ we are should shine in the same way, spreading love, compassion and kindness to the everyone around us, which is regardless of their race, religion and social standings. ఇది జాతి, కుల, మత భేదాలు అనేది ఏముండదు మన HRPC కి. we are together, we are Indians and we don't have any religion or caste. we should share our humanity. HRPC belongs to humanity. We are Indians, we are not from different mothers. What we have to remember, we are from only one mother. She is our Bharat Mata. HRPC family members, it's honor to be a part of this wonderful conference which is organized in the Nelluru by Imtiaz sir and Sharif Maulana and team. Really very happy to be a part of this event. Today I want to share a few words about my experiences and the thoughts. ప్రపంచంలో మానవుడు ఎలా పుట్టాడు అనేది నేను మీతో కొంచెం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హౌ హ్యూమన్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్. వి ఆఫన్ హియర్ లైక్ దెర్ ఆర్ మెనీ రిలీజియస్ అండ్ ద కాస్ట్ బౌండరీస్ బై అవర్ ఓన్ జడ్జ్మెంట్స్. బట్ టుడే ఐ వాంట్ టు రిమైండ్ యూ something which is very fundamental. The first identity we all share, that before any title or a label, that we are a human beings. We are born into this world as a human being, and this is the identity which is very most matter to us. There is no religion, caste or nationality. These are the constructs which we have created. At the essence of humanity should always be at the core of our existence. Imagine ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మానవుడు ఎలా ఉండాలంటే ఒక సన్ షైన్ లాగా ఉండాలి. ఎప్పుడైతే సన్ ప్రపంచమంతా దాని యొక్క కాంతిని అందించకుండా ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్కి అందించి మిగతా రెస్ట్ ఆఫ్ ద పార్ట్ని డార్క్నెస్లో వదిలేస్తే ఇట్స్ నాట్ ద నేచర్ ఆఫ్ ద సన్, రైట్? సో అదేవిధంగా మానవుడు కూడా వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ వి షుడ్ షైన్ ఆన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హౌ ద సన్ షైన్స్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ we should shine in the same way, spreading love, compassion and kindness to the everyone around us, which is regardless of their race, religion and social standings. And remember, like family is our first classroom, which I can say. Family lo nunche ethics kaani, society lo ela బ్రతకాలి పిల్లలకి మనం నేర్పించగలిగితే ఇవాల్టి చిల్డ్రనే రేపటి సొసైటీలో చేంజర్స్ అవుతారు. ఫ్యూచర్ని చేంజ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది. సో మనం అది మర్చిపోయి ఎవ్రీబడి వీఆర్ alone in the families, we are not spending time with the family, and we are not taking care of our children, what is going on their lives.
what is women need, what is children need, and what is our responsibility. Every day people are like on their phones. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఫోన్కి ఇచ్చినంత టైం ఇంట్లో పిల్లలకి కానీ కుటుంబానికి కానీ ఇవ్వడం లేదు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, మంచి స్కూల్లో వేసామా, మంచి కాలేజ్లో చదివిస్తున్నామా అనే చూస్తున్నారు. ఎంత ఫీజు ఉంటే అంత మంచి స్కూల్ అనుకుంటున్నారు. బట్ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం జ్ఞానం తెచ్చుకుంటున్నారు అనేది మనం మర్చిపోతున్నాం. ఇవాళ కాలంలో ఫీజు ఎంత కడుతున్నాం అనేదే చూస్తున్నాం, కానీ హౌ మచ్ ద నాలెడ్జ్ ద చిల్డ్రన్ ఈజ్ గెయినింగ్ అనేది మర్చిపోతున్నాం. రైట్? వాట్ ఈజ్ ఉమెన్ అండ్ వాట్ ఈజ్ చిల్డ్రన్ నీడ్స్ అనేవి ఫ్యామిలీ నుంచే మనం అవగాహన ఏదైతే తెచ్చుకుంటామో, సో we will fulfill the whole family and we can go forward అన్నమాట. So if we teach our children how to treat others with dignity and the compassion, how to communicate with the patience and understanding, they are far more likely the same when they go out in the world. They won't just imitate us, but they will mimic how we make them feel. The home is where children learn the fundamental lessons of empathy, respect and love. For example, ఇదే తీసుకున్నట్లయితే కేరళలో ఒక కేసు జరిగింది. కేరళకు వచ్చి మిహిర్ అనే ఒక అబ్బాయి, he is studying some 8th standard I think so 14 years ఉన్న అబ్బాయి స్కూల్లో ర్యాగింగ్ చేస్తున్నారు దారుణంగా. ఎవ్రీడే హీ ఈజ్ లైక్ బ్రూటలీ అబ్యూజ్డ్ బై దేర్ ఫ్రెండ్స్. కొట్టడం, తిట్టడం, తర్వాత ఫోర్స్ చేశారంట వాష్రూమ్లో పిలిచికెళ్ళి కమోడ్స్ని లిక్ చేయమని చెప్పి. అని తర్వాత ఆ వాష్రూమ్ కమోడ్లోనే ఆ అబ్బాయి ఫేస్ని వాటర్లో ముంచి సో ఫ్లష్ని వేశారంట. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, కానీ ఆ పిల్లడికి ధైర్యం లేదు చెప్పడానికి. పేరెంట్స్కి చెప్పలేదు, స్కూల్లో టీచర్స్కి చెప్పలేదు, ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు. ఎందుకంటే భయం. ఆ భయం అనేది మనం పోగొట్టగలగాలి. పేరెంట్స్ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు షేర్ విత్ ద చిల్డ్రన్ and vice versa. Children also should share everything to the parents without any అంటే భయం లేకుండా షేర్ చేసుకుంటే. టుడే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు బికాస్ హీ కాంట్ షేర్ ఎనీథింగ్ టు ఎనీ వన్. ఆ భయం మనం పోగొట్టి కలిగినింటే అదే స్కూల్లో వాట్ ఈజ్ చిల్డ్రన్ రైట్స్ అని చెప్పి ఒక క్లాస్ పెట్టి హ్యూమానిటీ అంటే ఏంది, డిగ్నిటీ అంటే ఏంది, కంపాషన్ అంటే ఏంది, పెద్దల్ని ఎలా గౌరవించాలి, అసలు సెక్షన్స్ అంటే ఏంది అని చెప్పి ఒక లెసన్ ఉన్నా కూడా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో స్కూల్లో ఖచ్చితంగా వాట్ ఈజ్ హ్యూమన్ రైట్స్ అని ఒక బుక్ ఉంటే వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఇది నేర్పిస్తేనే పిల్లలకి వాళ్ళ రైట్స్ అంటే ఏంటో తెలుస్తాయి. దే విల్ బీ వెరీ డేర్ వెన్ దే విల్ గో ఇన్ టు ద సొసైటీ. ఖచ్చితంగా పిల్లలే పెద్దలకి నేర్పించగలరు. మమ్మీ ఇది తప్పు, డాడీ ఇది తప్పు, దిస్ ఈజ్ కరెక్ట్ డాడీ విచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద స్కూల్. రైట్? ఎవరో ఏదో చెప్పింది చదివేస్తున్నాము, ఎగ్జామ్స్ రాసేస్తున్నాం, బట్ వేర్ ఈజ్ ద లైక్ జనరల్ నాలెడ్జ్తో పాటు వాట్ ఈజ్ హ్యూమన్ రైట్స్ అనేది నేర్పిస్తే really it will be very helpful to the children. And last but not least, ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే మ్యారీడ్ వాళ్ళకి డివోర్స్ కావాలి, అదే అన్మ్యారీడ్ వాళ్ళకైతే ప్రేమ కావాలి. అండ్ ద కామన్ పీపుల్ ఫేమస్ అవ్వాలనుకుంటారు. అదే ఫేమస్ అయిన వాళ్ళు కొంచెం టైం దొరికితే బాగుండు అనుకుంటారు. కిడ్స్ ఏమో గ్రో అవ్వాలి, ఐ వాంట్ టు బీ గ్రోన్ అప్ అంటారు. అదే ద గ్రోన్ అప్ వాంట్స్ టు బీ కిడ్ అగైన్. ఎంప్లాయ్మెంట్ ఉన్నవారు కొంచెం ఫ్రీ టైం కావాలని కోరుకుంటున్నారు. అదే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు స్టెబిలిటీ కోసం ప్రాకులాడుతున్నారు బయట.
The young people don't want to hang out with the parents. పేరెంట్స్తో ఉండాలని అసలు అనుకోరు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు. ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్తోనే చిల్ అవుదామా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామా, మూవీస్కి వెళ్దామా, అవి ఇవి సీరియల్స్ చూద్దామా, సోషల్ మీడియా చూద్దామా, ఇలానే ఉన్నారు. కానీ అదే ఓల్డ్ అయిపోయిన తర్వాత నా పేరెంట్స్ని చూసుకోవాలా అని అనుకుంటున్నారు. సో జనరేషన్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. విచ్ వీఆర్ ఇన్ యాక్చువల్లీ 90sలో పుట్టిన వాళ్ళైతే వి నో మోస్ట్లీ స్టిల్ నౌ వి అఫ్రైడ్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఈవెన్ ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే ఐ విల్ టేక్ అ పర్మిషన్ ఫ్రమ్ మై పేరెంట్స్ దట్ ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ వెదర్ ఐ కెన్ గో ఆర్ నాట్. మనకు అది అప్పట్లో నేర్పించింది, కానీ ఇప్పుడు పిల్లలు అలా లేరు. నేను వెళ్ళిపోతున్నాను అంతే, బాయ్, నేను వెళ్ళిపోతున్నాను డాడీ మమ్మీ, నేను మళ్ళీ వచ్చేస్తాను. బట్ ఇఫ్ వి కాల్ ఇన్ బిట్వీన్ దే ఆర్ నాట్ లైకింగ్ టు ఆన్సర్ ద కాల్స్ కూడా. అంటే జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది. దే డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్ విత్ ద పేరెంట్స్. అండ్ దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ ఇట్ ఈజ్ అవర్ హోమ్. ఇది జాతి కుల మత భేదాలు అనేది ఏముండదు మన హెచ్ఆర్పిసికి. We are together, we are Indians, and we don't have any religion or caste. We should share our humanity. మానవత్వం అనేది ఉంటే హ్యూమన్ ఏ స్థాయికైనా వెళ్ళగలడు. డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళు ఎందుకు ప్రతి ఒక్కరు మంచి రిచ్ పీపుల్ అయినారు అంటే దే హ్యావ్ దట్ పేషెన్స్, దే నో ద వాల్యూస్, ఎథిక్స్. తొందరగా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి మన లైఫ్లో అంటారు. ఒకేసారి ఒక 3-4 స్టెప్స్ ఎక్కాలంటే మన వల్ల కాదంటే స్ట్రైట్ ఫార్ వి కాంట్ గో, వి కాంట్ రీచ్ అవర్ గోల్. అండ్ బిఫోర్ ఐ ఎండ్ అప్ మై స్పీచ్, రిమెంబర్ దట్ హ్యుమానిటీ ఈజ్ అవర్ ఫస్ట్ ఐడెంటిటీ. కరెక్ట్? హ్యుమానిటీ అనేదే మన ఫస్ట్ ఐడెంటిటీ. లెట్ us wear it with the pride and let our love shine like a sun, bright enough to light up every corner of this world. And I can proudly say, Mera Bharat Mahan, all Indians are my brothers and sisters, and my religion and caste is humanity. నా జాతి మానవ జాతి అని ప్రౌడ్గా చెప్పుకోవాలి. నా జాతి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు. బికాజ్ వీఆర్ హ్యూమన్స్ విత్ ద హ్యుమానిటీ. మన హెచ్ఆర్పిసికి కుల మత భేదాలు లేవు. హెచ్ఆర్పిసి బిలాంగ్స్ టు హ్యుమానిటీ. వీఆర్ ఇండియన్స్, వీఆర్ నాట్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్. వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్, we are from only one mother. She is our Bharat Mata, right? Yes. Bharat Mata ki jai, and thank you for giving this opportunity.